హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్. ఈరోజు మార్చి 20వ తారీఖు అండి. ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవము. అసలు పిచ్చుకలు అంటూ చాలా అంతరించిపోయాయండి. అసలు ఎక్కడ కనిపించటం లేదు, ఒకటో రెండో కనిపిస్తున్నాయి అంతే. నేనైతే 10 years ముందు నుంచి వాటికి పిచ్చుకల కోసం ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం 10 years ముందు నుంచే చేస్తున్నానండి. అందుకనే మా బాల్కనీలో ఎప్పుడు పిచ్చుకలు ఉంటూనే ఉంటాయి. వాటి కోసం ఒక కేజ్ తయారు చేస్తున్నానండి. ఈ కేజ్ కూడా ఈ కేజ్లోకి ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అన్నట్టు తయారు చేస్తున్నాము. ఇందులో అవి గుడ్లు పెట్టడం, అవి పిల్లలుగా మారడం అంతా దీంట్లో సెట్ చేస్తున్నామండి. అది ఎలా చేస్తున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇదైతే మెస్ తీసుకున్నామండి. ఇది ఐరన్ మెస్, గ్రీన్ షేడ్లో ఉంటుంది కదా, అది చాలా బాగుంటుందండి. ఇది మా మేడ మీద కూడా మీకు గేట్కి వేసాం కదా. ఇదైతే 1 feet 12 rupees ఉంటుందండి. మేమైతే 2 feet పొడవు తీసుకున్నాము. వెడల్పు వచ్చి 3 feet తీసుకున్నామండి. పొడవు 2 అడుగులు, వెడల్పు 3 అడుగులు తీసుకున్నామండి. మీ ఇష్టం, మీరు ఏ సైజు చేయాలనుకుంటే ఆ సైజులో మీరు హార్డ్వేర్ షాప్లో అయితే కొనుక్కోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజు అయితే బాగుంటుంది కదా, ఎక్కువ పిచ్చుకలు వెళ్ళి కేజీలో ఉండొచ్చు కదా, వర్షం పడినా ఎండకి వాటికి ఉంటుందని చెప్పి నేను కొంచెం పెద్ద సైజు తయారు చేస్తున్నాము. ఇప్పుడైతే ఇది రౌండ్గా ఫోల్డ్ చేయాలండి. ఎంత రౌండ్ వస్తే అంత రౌండ్గా ఫోల్డ్ చేసి వీటికైతే ఇలాంటి స్టీల్ వైరు హార్డ్వేర్ షాప్లోనే దొరుకుతాయి. వీటితోటి అక్కడ ఫిట్ చేసేయాలండి. ఆ వైర్ తోటి ఏంటంటే అక్కడక్కడ మనకి అది విడిపోకుండా, ఆ రౌండ్ విడిపోకుండా అక్కడక్కడైతే ఈ వైర్ తోటి చుట్టేయాలి. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా అక్కడక్కడ వైర్ తోటి చుట్టేశారు. చూసారా, ఇలా వచ్చింది, ఇలా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు అడుగున బేసు పై టాప్ కూడా ఉండాలి కదా, దానికోసం అనండి. ఇదైతే కటింగ్ బ్లేడ్ తోటి అయితే ఈ వైర్ అస్సలు కట్ అవ్వట్లేదండి. అందుకని మళ్ళీ ఎక్కడైతే ఆ మెస్ కొన్నామో వాళ్ళని అడిగి తీసుకొచ్చారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత అది ఇచ్చేయాలి. ఈ కట్టర్తో అయితేనే కట్ అవుతుందండి. మీరు తయారు చేయాలి అనుకుంటే చక్కగా మీరు ఏ సైజు కేజ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళని కట్ చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. చూసారా, అడుగున ఒక 1.5 feet ఎంత ఉంటుందండి, పైకి 1.5, ఒక అడుగు బాటంకి 1.5 అలా ఉంటుంది. అది ఆ రౌండ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మనం కట్ చేయొచ్చు రౌండ్. ఇంకా రౌండ్ అంతా కట్ చేసేయడానికి చాలా టైం పడుతుందని చెప్పి మేము ఎక్స్ట్రా ఉన్నదంతా ఆ రౌండ్కి ఎంత సరిపోద్ది అంత ఉంచి మిగతాదంతా ఇలా ప్రెస్ చేస్తామండి. ఈజీగానా రౌండ్ అంతా కట్ చేయాలంటే కష్టం. అందుకే మిగతాది ఏమున్నా ఇలాగా ఫోల్డింగ్ చేసి అక్కడక్కడ వైర్ తోటి అయితే చుట్టేశారు. ఇప్పుడు మనం ఈ బోర్డ్స్ వెళ్ళాలి కదండి, ఈ పిచ్చుకలు అనేది లోపలికి వెళ్ళాలి కదా కేజీలోకి. అందుకని చెప్పి మేము ఒక కొంచెం గ్యాప్లోనే కట్ చేసామండి. ఒక 4 inches వెడల్పు, హైట్ ఒక 2 inches పొడవు కూడా కట్ చేసాము. హైట్ 2 inches, వెడల్పేమో ఒక 2. ఎందుకంటే పిచ్చుకలు అక్కడ నించోడానికి కూడా అవుతుంది అనే ఉద్దేశంతో అలాగా కట్ చేసాము. కరెక్ట్ సరిపోద్దండి. ఇలా అయితే 2 inches పొడవు, వెడల్పు 2 inches అయితే సరిపోద్ది. అది కట్ చేసిన తర్వాత మన దగ్గర ఇలాంటివి ఉంటాయి కదండి, అట్టపెట్టెలు ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్ అవి ఉంటాయి కదా, మనం మీషోలోని ఆర్డర్ చేసుకుని అవన్నీ పడేస్తూ ఉంటాం కదా. ఇవైతే ఈ కార్డ్బోర్డ్ ఏం చేసామంటే మేము అందులోని
స్టిఫ్గా ఉంటుంది కదండి. ఈ మెస్ అనేది ఏంటంటే ఇలా దగ్గరికి అవ్వకుండా కొంచెం ఏమవుతుంది, రౌండ్గా ఉండకుండా కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇలాంటి కార్డ్బోర్డ్ అయితే మేము సెట్ చేసాము, అందులోనే స్టిఫ్గా ఉండడానికి. ప్లస్ వాటికి సపోర్ట్గా కూడా ఉంటుంది కదండి, అవి లోపల తిరిగినా కొంచెం బాగుంటుంది కదా, గుచ్చుకోకుండా ఉంటుంది కదా అని చెప్పి ఏకదాటిగా మాట్లాడుతున్నాను. తప్పులు వచ్చేస్తాయని భయం నాకు, మళ్ళీ మాట్లాడాలి కదా కరెక్ట్గా. ఆ తర్వాత కార్డ్బోర్డ్ పెట్టేసి కూడా వైర్ తోటి మేము చుట్టేశారు. మా వారే చేస్తున్నారండి, నేనైతే షూట్ చేస్తున్నాను వీడియో. తర్వాత మన దగ్గర ఇలాంటి చిన్న చిన్న బాక్సులు కూడా వస్తాయి కదండి, మీషోలోని ఇప్పుడు అన్నీ అమెజాన్లో నాటిలోని ఇలాంటి బాక్సులు మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తుంటాయి కదా. ఆ సైజు ఇలాంటి సైజు అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఇది ఎంత సైజు ఉంటుందో మరి ఐడియా లేదు, కానీ ఒక 7 ఇంచెస్ అలా ఉంటుంది అనుకుంటా. మరి పెద్ద బాక్సులు కాకుండా ఈ సైజు అయితే సరిపోద్దని చెప్పి తీసుకున్నాము. లోపల కొంచెం ఇలాంటి పల్లచిన్నగా ఉన్న అట్ట కూడా ఒక పేపర్ లాంటిది అయితే పెట్టాము, ఈక్వల్గా ఉంటుందని చెప్పి. తర్వాత ఒక సైడు పైన ఒకవైపు, ఒక సైడ్ వైపు ఒకవైపు అట్లయితే కట్ చేసామండి. లోపలికి వెళ్ళాలి కదా అవి పిచ్చుకలు అయితే, అలా వేసి ఈ రెండిట్లకి కలిపి పిన్ కొట్టేశారు. చూడండి అలా బాగుంది కదా. లోపలికి పిచ్చుకలు వెళ్ళి అవి గుడ్లు పెట్టడానికి, ఆ పిల్లలు పుట్టాయంటే అవి పడిపోకండి అండి, అది సపోర్ట్ కిందని అలా పెట్టమన్నాను. అది కూడా ఆ అట్ట కూడా కట్ చేస్తే ఏంటంటే గుడ్లు పడిపోవడం, పిల్లలు అవి పడిపోవడం, గుడ్లు మెయిన్ పడిపోతుంటాయి కదా, అందుకని చెప్పి అలా అట్ట సపోర్ట్ అయితే ఇచ్చాము. తర్వాత మన దగ్గర ఉన్న పేపర్స్, న్యూస్ పేపర్స్ అలాంటివి ఏవైనా వేస్తే నీట్గా ఉంటుంది. వాటికి మెయిన్ గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఆ విధంగా అరేంజ్ చేసామండి. ఆ బాక్స్ని వైర్తో ఆ మెస్కి కట్టేశారండి. రెండో వైపు కూడా మెస్తో ఇలా క్లోజ్ చేసాము. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి, చాలా చాలా బాగుంది. ఆ పిచ్చుకలు వెళ్ళడానికి చూసారా 3 కట్ చేశారండి. అంటే మరి ఒకటైతే కష్టం కదా, అందుకని చెప్పి 3 కట్ చేశారు పిచ్చుకలు వెళ్ళడానికైతే. ఇప్పుడు ఫుడ్, వాటర్ ఫీడింగ్కి ఇలాంటి కప్స్ ఉంటాయి కదండి, మనం బిర్యానీ ఆర్డర్ చేసుకున్న కప్స్ అలాంటివి ఉంటాయి కదా ప్లాస్టిక్వి. ఇవి లేకపోయినా మన ఇంట్ల దగ్గర ఏమైనా ప్లాస్టిక్వి యూజ్ లేనివి అలాంటివి పక్కన పడేస్తూ ఉంటాం కదా, అవైనా పర్వాలేదు. ఇవైతే మా ఇంట్లో చాలా ఉంటాయండి, బిర్యానీ ఇవి తెచ్చుకుంటూ ఉంటాము. ఈ డబ్బాలు అయితే అలా ఉంచుతానండి, దేనికైనా పని చేస్తుందని చెప్పి కొన్ని అయితే ఉంచుతాను, స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి. అది ఇవి తేనె బాటిల్స్ అండి, ఇలాంటివి వాటర్కైనా మనం ఫుడ్ పెట్టడానికైనా ఇలాంటి బాటిల్స్ అయితే బాగుంటాయి. అవి స్టిక్కర్స్ ఎంత తీద్దామన్నా రావట్లేదండి, అందుకనే స్టిక్కర్స్ అయితే అలా ఉంచేసాను బాటిల్స్కి. ఇవైతే ఫుడ్ కోసం అండి, ఇవి రాగులు అండ్ గంట్లు అంటారు. మన ఇష్టం అండి, ఏవైనా నవధాన్యాలు ఏవైనా ఉంటాయి కదా, చిరుధాన్యాలు ఏవైనా వేయొచ్చండి పిచ్చుకలకి. చిన్న చిన్నవండి, మరి పెద్ద పెద్ద గింజలు కాకుండా చిన్న చిన్న గింజలు ఏమైనా ఉంటాయి కదా, అవి ఏవైనా పర్వాలేదు, తింటాయి చక్కగా. ఇవి థ్రెడ్ అండి, ఇది పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అదైతే స్ట్రాంగ్గా ఉంటుందని ఆ వైర్ తోటి కడుతున్నాను. ఈ ప్లాస్టిక్ ఇది ఉంది కదండి, ఈ కప్ అయితే అంత పొడవుగా అక్కర్లేదు. నేనైతే 1.5 ఇంచ్ ఉంచి మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి. ఎందుకో ఈ వీడియోలో చూడండి. చూసారా, ఆ విధంగా 1.5 ఇంచ్ ఉంచి మిగతా కట్ చేసాను. అది ఫుడ్కి, ఇది వాటర్కి అండి. తర్వాత ఇది స్క్రూ డ్రైవర్ లాంటిది ఏదైనా తీసుకొని బాగా స్టవ్ మీద కాల్చి మనం హోల్స్ పెట్టాలండి. బాటిల్స్కి అయితే, వాటర్కి అయితే ఒక్క హోల్ చాలు, అడుగున బాటమ్కి ఒక్క హోల్ చాలు వాటర్కి. ఇది ఫుడ్కి అండి, ఫుడ్కి అయితే 2 హోల్స్ పెట్టాలి. అడుగున ఆ విధంగా కొంచెం
కొంచెంలాగా వెడల్పుగా వచ్చినట్టు కొంచెం హోల్ అయితే చెయ్యాలి. ఇది వాటర్కి అండి, ఇది వాటర్కి ఒక్క హోల్ చేస్తే చాలు. ఇది పాతదండి, మీరు చూసే ఉంటారు ముందు వీడియోస్లోనే. నేను షార్ట్ వీడియోలో పెట్టాను పిచ్చుకల కోసం ఫుడ్, అవి ఎలా వచ్చి ఫుడ్ తింటున్నాయి, ఎలా వాటర్లో ఆడుకుంటున్నాయి అనేది ఒక షార్ట్ వీడియో ఉంటుందండి, చూడండి. చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇది నేను ఈ ప్లేటు వేరే ప్లేట్ తీసుకొని చేద్దాం అనుకున్నానండి, కానీ ఆ ప్లేట్ ఎంత వెతికినా కనిపించలేదండి. ఉండేవి మనం మొక్కల కోసం టబ్స్ కొంటాం కదా, వాటికి ఇస్తారు ఆ ప్లేట్స్ అయితే. ఇందాక కట్ చేసాం కదా ఆ ప్లేట్, అది ఆ ప్లాస్టిక్ దానికి కూడా హోల్ చెయ్యాలి సెంటర్లోని. ఇప్పుడు ఈ ప్లేట్కి కూడా సెంటర్లో హోల్ అయితే చెయ్యాలండి. సెంటర్లోని హోల్ చేసిన తర్వాత ఈ త్రీ సైడ్స్ కూడా హోల్ చేయాలి. ఎందుకంటే మనం హ్యాంగింగ్ చేస్తాం కదా, దానికోసం అయితే ఈ త్రీ సైడ్స్ హోల్ చేయాలి, హోల్స్ పెట్టాలండి. ఈ త్రీ సైడ్స్ అంటే ఒక తూకంలాగా వస్తుందండి. తాళ్ళు మనం ఇలా పట్టుకుంటే ఒక తూకం ఉంటుంది కదండి, ఆ తూకంలాగా అయితే వస్తుంది. చాలా ఈజీ అండి ఇది కూడా. ఓన్గా నాకు ఎక్కడ వీడియోలో ఎక్కడ చూడలేదండి, ఓన్గా తయారు చేశాను. ఇది ఎప్పుడో చేశానండి, ఒక 10 years బ్యాక్ అయిపోయింది ఇది చేసి. చూసారా, ఇప్పుడు మనం ఈ త్రీ సైడ్స్ హోల్స్ చేసాం కదా, అక్కడ ఆ తాళ్ళు మనకి ఎంత హైట్ కావాలనేది చూసుకొని ఆ మూడు సమానంగా మనకి చక్కగా ప్లేటు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని అక్కడ నాటు వేసేయాలండి. 3 తాళ్ళు పట్టుకొని నాటు వేసేయాలి. ఇంకో వేరే ప్లేట్ ఉంటే తాళ్ళు కూడా కట్టి చూపించదును, కాకపోతే ప్లేట్ దొరకలేదండి నాకు, ఎక్కడో పెట్టేశాను. మనకు టబ్స్ మొక్కల కోసం కొంటాం కదండి, అప్పుడు ప్లేట్స్ కూడా సెట్ ఇస్తారు కదా. ఇదైతే ఈ ఒక తాడుకైతే చిన్న కర్ర ముక్క ఉంటుంది కదండి, దానికైతే ఇలా కట్టేసి ఉంచాలి. అది ఎందుకు అంటే ఇలా మనం ప్లేట్ కింద అయితే ఇది ఫిట్ చేయాలి. వీడియోలో చూపించినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా సపోర్ట్ కోసం ఒక ముడి వేసాం అనుకోండి వచ్చేస్తుంది కదా బయటికి, అందుకని చెప్పి చిన్న కర్ర ముక్క పెట్టాను. తర్వాత ఈ ప్లేట్ ఎందుకు పెడుతున్నానంటే డైరెక్ట్గా మనం బాటిల్ పెట్టివచ్చు, కాకపోతే ఈ ప్లేట్ ఎందుకు పెడుతున్నానంటే మధ్యలోనే అదే ఆ ప్లాస్టిక్ది వైట్ది ఆ ఫుడ్ అందులో పడితే ఈ పిచ్చుకలు ఇక్కడ ఇవి ఈ బ్రౌన్ కలర్ ప్లేట్ మీద నించొని ఫుడ్ తింటాయని చెప్పి అలా పెడుతున్నానండి. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ వైట్ది పెట్టపోయామనుకోండి లోపల ఒక ప్లేటు, ఈ ఫుడ్ అనేది అంతా బయటకు వచ్చి కింద పడిపోతుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇది సెట్ చేస్తున్నానండి. ఇది వరకు అయితే ఆ లోపల ప్లేట్ పెట్టకపోతే ఏంటంటే బాల్కనీలో ఫుడ్ అంతా కింద పడిపోతుంది, అందుకని చెప్పి అలా పెట్టాను. ఈ బాటిల్ కూడా అడుగున హోల్ పెట్టాలండి. పెట్టిన తర్వాత బాటిల్ లోపల నుంచి అయితే ఆ థ్రెడ్ అయితే తీయాలి. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. బాటిల్స్ మన దగ్గర బోల్డ్ ఉంటాయి కదండి, ఏవో ఒక బాటిల్స్ అయినా పెట్టచ్చు. వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా, మామూలు మనం కొనుక్కుంటుంటాం కదా, వాటర్ బాటిల్స్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ బాటిల్ మధ్యలో పెట్టాం కదా, ఆ బాటిల్ కూడా కరెక్ట్గా ఫిట్ అయినట్టు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఈ 3 థ్రెడ్స్ ఉన్నాయి కదండి, ఆ థ్రెడ్స్ కలిపి కట్టాం కదా, ఆ తాళ్ళకైతే ఈ తాడైతే కట్టేయాలండి. మనకు తెలుస్తుంది మనం కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకొని ఈ బాటిల్లోంచి వచ్చిన తాడు కూడా ఈ 3 తాళ్ళు కలిపి కట్టేయాలండి. పిచ్చుకలు చాలా ఇష్టంగా తింటాయండి. గంట్లు అంటాము మేము, కోళ్ళకు కూడా వేస్తారు. పావు 15 రూపాయలు అనుకుంటా, పావు 1/2 kg అండి, అది 1/2 kg అనుకుంటా. అవి రాగులు వేస్తున్నానండి. ధాన్యం అయిపోయి అవి కూడా వేయచ్చు, ధాన్యము వరి అంటారు కదా అది.
మా ఇంటికి బాల్కనీలో తెల్లవారేసరికండి ఉదయాన్నే వచ్చేసి పిచ్చుకలకి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటికి ఎప్పుడు నచ్చితే అప్పుడు వచ్చి ఫుడ్ తినేసి వెళ్తూ ఉంటాయండి. ఇప్పుడు గూడు కూడా కట్టాను కదా, చక్కగా అక్కడ లోపల కేజ్లోనే చక్కగా ఉంటాయని ఆశిస్తున్నాను. చూడాలి. ఇంకా అలవాటు లేదు కదండి కేజీలోకి వెళ్ళే, అది అలవాటు పడితే మాత్రం అసలు మనం వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయండి. ఫుడ్ పెట్టి వాటికి పిచ్చికలకి ఫుడ్ పెట్టి నీళ్ళు పెట్టి గూడు పెడితే మన బాల్కనీలోనే చక్కగా అలవాటు పడిపోయి ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తూ ఉంటాయండి మన బాల్కనీలోకి. అయితే చూసారా, ఫుడ్ వేసాను కదా గింజలు, చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఆ హోల్స్ నుంచి. అయితే ఇప్పుడు కరెక్ట్గా మన ఆ బ్యాలెన్సింగ్ అది చూసుకొని కరెక్ట్గా అక్కడ మనకి తాడు, ఈ 3 తాళ్ళు కలిపి కట్టేయాలండి. చాలా బాగా వచ్చింది చూసారా. ఫుడ్ అక్కడ పడుతుంది కదా, ఇక్కడ నించొని పిచ్చుకలు తింటాయన్నమాట. లేకపోతే అది లోపల ఆ ప్లేటు లోపల ప్లేట్ పెట్టకపోతే ఏంటంటే ఫుడ్ మొత్తం ఈ ప్లేట్ అంతా అయిపోయి గింజలన్నీ సగం కింద పడిపోతూ ఉంటాయండి, వేస్ట్ అయిపోద్ది ఫుడ్. అందుకని చెప్పి నేను ఇలా అరేంజ్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. మీషోలోని వాటిల్లోని రెడీగా దొరుకుతున్నాయండి. ఇది చేసుకోలేని వాళ్ళు అది కూడా కొనేసినా మనం బాల్కనీలో పెట్టుకోవచ్చు. వాటర్కి అయితే మాత్రం నేను హ్యాంగింగ్ చేయట్లేదండి. వాటర్కి హ్యాంగింగ్ చేసే కన్నా మనం ఇలాగ కింద ఎక్కడైనా ఒక సైడ్ కింద నీళ్ళలో పెడితే బెటర్. ఎందుకంటే హ్యాంగింగ్ చేసామంటే పిచ్చుకలు వాళ్తూ ఉంటాయి కదా, ఎగురుతుంటాయి, వాటర్ అంతా ఒలిగిపోతూ ఉంటాయండి. అందుకని చెప్పి నేను ఒక సైడ్ పెడుతున్నాను. దీనికి ఏంటంటే ఒక పొడవుగా ఉన్న ప్లాస్టిక్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా వాటర్ వేసి పెట్టేయడమేనండి, చాలా ఈజీ. ఇది అవి పిచ్చుకలు తాగుతున్న కొద్దీ ఆ బాటిల్లో నీళ్ళు అలా పడుతూ ఉంటాయి అన్నమాట. పిచ్చుకల కోసం మా వారు కేజ్ సెట్ చేస్తున్నారండి. వాటి కోసమని మా బాల్కనీలోని ఎప్పుడో మేకులు పెట్టించానండి. అక్కడ పెద్ద మేకులు పెట్టించాను. ఎప్పుడైనా కేజ్ తయారు చేస్తే పెడదాము అన్న ఉద్దేశంతో మేకులు పెట్టించాము అక్కడ. వాటికైతే ఈ ప్లాస్టిక్ తాళ్ళు ఉంటాయి కదా, అవి తాళ్ళు పెట్టి ఆ మేకులకు పెడుతుంటే ఏంటంటే సరిగ్గా సపోర్టు సరిపోలేదండి, బ్యాలెన్సింగ్ బాగాలేదు. అందుకని చెప్పి ప్లాస్టిక్ తాళ్ళు కట్టి అది ఇలా రోల్లా చేసి పైకి మళ్ళీ ఆ మేకు కట్టేశారు. చాలా బాగా వచ్చిందండి ఇలా. అయితే చూసారా వాటికి ఎంత స్పేస్ ఉందో, చక్కగా ఎన్ని పిచ్చుకలైనా రావచ్చు వెళ్ళొచ్చు. చూసారా, ఆల్రెడీ పెట్టిన తర్వాత అస్సలు రాలేదండి. 1 మంత్, ఇది ఎప్పుడు చేసాం 1 మంత్ అవుతుంది చేసి. ఈ కేజ్ అయితే అస్సలు రాలేదు. చూసారా, ఒక పిచ్చుక అయితే వస్తుంది, అసలు వీడియో తీయడానికి కూడా అవ్వదండి. వీడియో ఇలాగ కట్టను వెనకాతల నుంచి తీస్తున్నాను. నాకు చాలా ఎంత ఆశ్చర్యం అనిపించిందండి. అసలు పిచ్చుకలు వచ్చి 1 2 వెళ్ళాయండి, అందులోకి అలవాటు పడినట్టున్నాయి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ కేజ్లోకి వెళ్తున్నాయని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి అలవాటు పడితేనండి ఇంకా అలా వస్తూనే ఉంటాయి, గుడ్లు పెడతాయండి. చక్కగా గడ్డి అన్నీ తెచ్చుకొని అందులో అరేంజ్ చేస్తాయి. బాక్స్ పెట్టాం కదా, అందులోని గడ్డి చిన్న చిన్న ఏవో పుల్లలు లాంటివన్నీ తెచ్చుకొని అక్కడ అది ఏర్పరచుకుంటుంది గూడులాగా లోపల ఆ పెట్టిలోని పెడతాయి. అప్పుడు
దాని మీద గుడ్లు అయితే పెట్టుకుంటాయండి. చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు చూడగానే. చూసారా పిచ్చుక లక్కీగానండి. అగో చూసారా అక్కడ మనం కట్ చేసాం కదండి, చిన్న పీసు 3 పీసెస్ కట్ చేసాం కదా, అక్కడి నుంచి చూడండి ఎట్లా చూస్తుందో. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. లక్కీగా వీడియోకి చిక్కింది. అస్సలు వీడియో తీద్దామంటే అస్సలు అవ్వదండి. అసలు వీడియో తీద్దామంటే చాలండి ఎగిరిపోతూ ఉంటాయి. చాలా చాలా కష్టపడి తీస్తానండి పిచ్చుకల కోసం అయితే వీడియో. ఆ షార్ట్ వీడియో పెట్టేటప్పుడు కూడా చాలా అలాగా పిచ్చుకలు అరుస్తుంటే బాల్కనీలోకి రావడం చాలా 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 ఇబ్బంది అయింది ఆ షార్ట్ వీడియో పెట్టేటప్పుడు అయితే నాకు. మీరందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడండి, మీ ఇంటి ముందు చెట్లున్నా బాల్కనీలున్నా ఎక్కడైనా సరే పెట్టాలనుకుంటే కాదండి, కంపల్సరీగా పెట్టండి. మీరు ఇది తయారు చేసుకోలేకపోయినా సరే ఆన్లైన్లోని రెడీగా అమ్ముతున్నారండి. పెద్ద రేట్ ఏం కాదు, చాలా తక్కువ రేట్లోనే వచ్చేస్తున్నాయి. బాటిల్స్ అయితే ఫీడర్ బాటిల్స్ అవేనా కొని ఏముందండి, గింజలు కొన్ని అందులో వేసి వాటర్ పెడితే పిచ్చుకలు మనం సంరక్షించినట్టు అవుతాయి. చాలా అంతరించిపోతున్నాయి కదా, మనం వీటిని కాపాడుకోవాలండి. మేము పిచ్చుకల కోసం ఈ విధంగా వాటికి గూడు, ఫుడ్డు, వాటర్ అన్నీ ఇలా అరేంజ్ చేసామండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.